హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన క్వశ్చన్, విచ్ ఇండియన్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ పర్ల్స్? ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ పర్ల్స్. మరి ఈ వీడియోకి సంబంధించిన జీకే క్వశ్చన్, విచ్ ఈజ్ ద లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా? ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎంత చెప్పినా వినవా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ యూ లిజన్ నో మ్యాటర్ వాట్ ఐ సే. డోంట్ యూ లిజన్ నో మ్యాటర్ వాట్ ఐ సే అంటే ఎంత చెప్పినా వినవా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, I have already told you many times, but you are not listening. I have already told you many times, but you are not listening. అంటే నేను ఆల్రెడీ నీకు చాలాసార్లు చెప్పాను, కానీ నువ్వే వినడం లేదు, వినిపించుకోవడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ అబౌట్ వన్ థింగ్ అంటే ఒక విషయం గురించి నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి అని అర్థం. నెక్స్ట్ వన్, నీకు వినే ఉద్దేశం ఉందా లేదా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డూ యూ ఇంటెండ్ టు లిజన్ ఆర్ నాట్? డూ యూ ఇంటెండ్ టు లిజన్ ఆర్ నాట్ అంటే నీకు వినే ఉద్దేశం ఉందా లేదా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, జడ్జింగ్ బై యువర్ బిహేవియర్ ఇట్ సీమ్స్ టు మీ దట్ యూ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ లిజనింగ్ అంటే నీ ప్రవర్తన వల్ల నాకు ఏమర్థమైంది అంటే, నాకు ఏం చెప్పాలనిపిస్తుంది అంటే నీకు అసలు వినే ఉద్దేశమే లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ లైక్ ద వే యూ టాక్ సో ఐ డోంట్ లిజన్. నువ్వు మాట్లాడే పద్ధతి నాకు అస్సలు నచ్చదు, అందుకే నేను వినను అని అర్థం. నెక్స్ట్ వన్, అన్నీ వింటాను కానీ నచ్చితేనే చేస్తాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ లిజన్ టు ఆల్ బట్ డూ వాట్ ఐ లైక్. ఐ లిజన్ టు ఆల్ బట్ డూ వాట్ ఐ లైక్ అంటే అన్నీ వింటాను కానీ నచ్చితేనే చేస్తాను. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ నీడ్ టు హియర్ ఎవ్రీథింగ్ యూ సెడ్ అంటే నువ్వు చెప్పిన ప్రతిదీ వినాల్సిన అవసరం నాకు లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ లిజన్ టు హూ ఎవర్ సే గుడ్ వర్డ్స్. ఐ లిజన్ టు హూ ఎవర్ సే గుడ్ వర్డ్స్ అంటే మంచి మాటలు ఎవరు చెప్పినా నేను వింటాను అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు చెప్పింది అర్థం కాలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సేయింగ్. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సేయింగ్ అంటే నువ్వు చెప్పేది అర్థం కాలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ అంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై డూ ఐ లిజన్ వితౌట్ అండర్స్టాండింగ్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. వై డూ ఐ లిజన్ వితౌట్ అండర్స్టాండింగ్ వాట్ యు ఆర్ టాకింగ్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కానప్పుడు నేను ఎందుకు వినాలి అని అర్థం. నెక్స్ట్ వన్, నీకు సరిగ్గా వినపడదా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, కాంట్ యూ హియర్ మీ రైట్ లేదా కాంట్ యూ హియర్ మీ ప్రాపర్లీ అంటే నీకు సరిగ్గా వినపడదా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ కాంట్ హియర్ యువర్ వర్డ్స్ ప్రాపర్లీ. ఐ కాంట్ హియర్ యువర్ వర్డ్స్ ప్రాపర్లీ అంటే నీ మాటలు నాకు సరిగ్గా వినిపించడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, కాంట్ యూ హియర్ మీ నో మ్యాటర్ హౌ లౌడ్ ఐ షౌట్ అంటే నేను ఎంత గట్టిగా అరిసినా నీకు వినిపించడం లేదా అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎవరో పిలిచినట్లు వినపడింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హియర్డ్ సమ్వన్ కాలింగ్. ఐ హియర్డ్ సమ్వన్ కాలింగ్ అంటే ఎవరో పిలిచినట్లు వినపడింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డిడ్ యూ కాల్ మీ నౌ. డిడ్ యూ కాల్ మీ నౌ అంటే నువ్వేమన్నా ఇప్పుడు నన్ను పిలిచావా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, నో వన్ కాల్ యూ హియర్ సో డూ యువర్ వర్క్ అంటే నిన్ను ఇక్కడ ఎవరూ పిలవలేదు,
నీ పని నువ్వు చూసుకో అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.